తెలంగాణలో రైతు రాజ్యం పోయి రాబందుల రాజ్యం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరు మీద ప్రేమ లేదని, భూములు, రియల్ ఎస్టేట్ మీదే ప్రేమ ఉందని విమర్శించారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ హయాంలో సర్పంచుల సన్మాన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. 5 లక్షల కోట్లు కొల్లగొడదామంటే అడ్డుకున్నది మన పార్టీ. అందుకే ఆయన కోపం. బీజేపీ వాడేమో మంచిగా చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు ఇద్దరు కలిసిపోయారు మంచిగా. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడరు. రేవంత్ రెడ్డి ఎంత దోపిడీ చేసినా, ఎన్ని కుంభకోణాలు చేసినా బీజేపీ వాళ్ళు మాత్రం మాట్లాడకుండా ఇద్దరు అలైబలై చేసుకొని కలిసి మెలిచినారు. కాబట్టి బీజేపీ వాళ్ళని తిట్టాడు, కేవలం మనను మాత్రమే తిడతాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ సర్పంచ్ ఎన్నికల్లో నిజానికి ఒకటి మాత్రం వాస్తవం, పెద్ద పెద్ద నాయకులు పట్టించుకున్న కాడ మంచి ఫలితాలు వచ్చినాయి. నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా 12,800 గ్రామాలలో గట్టిగా కేసీఆర్ గారి స్ఫూర్తితో కొట్లాడిన మన నాయకత్వం మొత్తానికి చప్పట్లతో ఒకసారి అభినందనలు చెప్తాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరే కథానాయకులైనారు, మీరే గట్టిగా కొట్లాడినారు. మా పార్టీ ఉన్నది ఎక్కడ పోయింది, రేవంత్ రెడ్డి బొంద పెడతా అంటే ఎట్లా పెడతావు బిడ్డ, బొంద పెడతావు మమ్మల్ని, మేమున్నాం, తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది, గులాబీ జెండా అని చెప్పి మరి